హాయ్ హరీష్, హాయ్ గణేష్. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే ఉన్నాను, ఫైన్. బోస్ ఫెలోషిప్ దాంట్లో వాలంటరీ వర్క్ చేస్తున్నాను అండ్ ఆల్సో టీమ్ లీడర్ని కూడా. ఇక్కడ చేస్తున్నావు బోస్ ఫెలోషిప్ నువ్వు? పెద్దపల్లి డిస్టిక్, కమాన్పూర్ మండల్, మా ఊరే జూలపల్లిలో, జూలపల్లి ప్రైమరీ స్కూల్లో చేస్తుంది. ప్రతి ఒక్క దగ్గర వాళ్ళ గురించి సంథింగ్ యూనిక్ ఉంటుంది, వేరే వాళ్ళకి తెలీదు. అలా యూనిక్ గా ఏమైనా ఉందా నీ గురించి చెప్పడానికి? నా గురించి అంటే ఏంటంటే ఫ్రెండ్లీగా ఎవరితోటైనా జస్ట్ ఇట్లా మాట్లాడుతోటే కొంతమంది భయపడతారు కదా, ఇలా కాకుండా మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి కూడా చెప్తున్నారు ఎవరితోటైనా ఫ్రీగా కలిసిపోతూ ఉంటారా, ఇప్పుడు తెలిసిన వాళ్ళతో 1 hour మాట్లాడినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారా అంటే లైక్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్లీగా ఉండాలి అని, ఫ్రెండ్లీగా మాట్లాడాలి అంటే? ఎవరైనా చూసి నేర్చుకున్నారా? ఆర్ఎల్స్ మీరు ఇట్లా పెరుగుతున్నప్పుడు ఎవరైనా చూసారా అంటే మీ ఇంట్లో కానీ బయట కానీ ఇంకెక్కడైనా కానీ? ఎలా అనిపించింది ఇలా అందరితో బాగా ఫ్రెండ్లీ? అంటే కొంతమంది ఉంటాం ఓన్లీ మన ఫ్రెండ్స్ తోనే ఫ్రెండ్లీగా ఉంటాం, అప్పుడు కూడా సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు అది కూడా ఎక్కువ ఉంటాం. మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే ప్రతి ఒక్కరితో మీరు ఫ్రెండ్లీగా ఉంటారని. మీకు ఎలా అనిపించింది? ఐ మీన్ ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారు అలా? ఫ్రెండ్లీగా ఉండడం అనేది అంటే సడన్ ఏజ్ వచ్చినాక మనం పనులు మనం అర్థం చేసుకుని తెలుస్తుంది కదా. సో అప్పటి నుండి ఏంటంటే ఫ్యామిలీ సో అందరు ఎవరు కూడా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉంటారు. సో అది ఫ్యామిలీ నుండి వచ్చింది, లైక్ పేరెంట్స్ పెంపకం అంటారు కదా, సో అది కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అట్లా వచ్చింది అది. ఓకే, ఇప్పుడు మీరు బోస్ ఫెలోషిప్ లో వాలంటీర్గా చేస్తున్నారు అన్నారు కదా. ఎప్పుడైతే మీరు బోస్ ఫెలోషిప్ గురించి విన్నారో మీకు ఎలా అనిపించింది? అండ్ వాట్ ఎగ్జైటెడ్ యూ మోర్ టు అప్లై ఫర్ దిస్ బోస్ ఫెలోషిప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోస్ ఫెలోషిప్ గురించి విన్నా. నాకు ఏంటంటే వాలంటీర్ వర్క్ నేను అంతకుముందు కూడా చేసా వాలంటీర్ వర్క్. ఓకే, సో ఇది ఇంకొక ఛాన్స్ వచ్చింది కదా, బెటర్ యూజ్ చేసుకుందామని వచ్చిన. వర్క్షాప్ జరిగింది. సో వర్క్షాప్లో కొన్ని మాటలు, కొన్ని వర్డ్స్ నాకు బాగా ఇన్స్పిరేషన్. అవేంటంటే వీఆర్ ది యూత్. ఇప్పుడు మేము యూత్ కదా, సో అప్కమింగ్ యూత్ని చేంజ్ చేయాలి. చేంజ్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ అట్లా కాకుండా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ నాలెడ్జ్, వే ఆఫ్ ఎడ్యుకేషన్ని మారుస్తున్నాం కదా. సో ఆ వర్డ్స్ నాకు మంచిగా మోటివేట్ ఇచ్చినాయి. మీరు చెప్పారు దీనికంటే ముందు ఇంకొక వాలంటీరింగ్ ప్రోగ్రామ్ చేశారని. అవును, చేశాను. సో వాట్ ఇన్స్పైర్స్ యూ టు డూ మోర్ వాలంటీర్ వర్క్? ఇప్పుడు బోస్ ఫెలోషిప్ చేశారు, దానికంటే ముందు ఏదో చేశారు. అవును, చేశాను. వాట్ ఇన్స్పైర్స్ యూ మోర్ ఇవి చేయడానికి? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఎగ్జాక్ట్లీ మా డాడే. సో ఇప్పుడైనా ఏమంటారంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్ వర్క్ ఫ్రీగా చేస్తే గాడ్ కూడా మనకు ఏదో విధంగా ఏదో వేళ బెటర్గా మనకు హెల్ప్ చేస్తాడు, దానికన్నా బెటర్గా హెల్ప్ చేస్తాడు అనేది డాడ్ ఎప్పటి నుండి చెప్తాడు. సో ఆ వర్క్స్ నన్ను పర్సనల్ కూడా ఇన్స్పైర్ చేసింది ఆ వర్క్. అండ్ ఫస్ట్ ఒక వాలంటీర్స్ వర్క్ చేసిన కదా, సో అందులో కూడా మంచి ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ గుడ్ వైబ్స్ వచ్చినాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎగ్జాక్ట్ గా మీరు బోస్ ఫెలోషిప్ లో స్కూల్లో చేస్తారు అన్నారు, ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారు? ఎగ్జాక్ట్గా అంటే మాకు టీచ్ చేయడానికి 3 hours ఉంటాయి గణేష్. సో 3 hours సెషన్స్ కట్ అనేది ఉంటుంది, అంటే సమ్ సెషన్స్ ఇంత టైంలో చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళేసరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి చేస్తాం, దెన్ ఆఫ్టర్ లర్నింగ్ యాక్టివిటీ, ఓకే, దెన్ ఆఫ్టర్ క్లోజింగ్ అయ్యి. సో ఫిజికల్ యాక్టివిటీలో ఏముంటాయి అంటే కొన్ని గేమ్స్. అది ఎట్లా అంటే గేమ్స్ అంటే కబడ్డీ, క్రికెట్ అలా కాకుండా పిల్లలకు కొంచెం ఈజీగా అండ్ లైక్ ఎట్లా అంటే వాళ్ళ బ్రెయిన్ కి వర్క్ చెప్పేలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేపిద్దాం. సో అందరితో చేపిద్దాం అది. సో అది ఇంకేంటంటే అట్లా చేస్తే పిల్లల లోపల ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, అటెన్షన్ అనేది మన మీదకి వస్తుంది. లైక్ స్కూల్ టైప్ ఎడ్యుకేషన్ కాదు మేము చెప్పేది. అర్థమైంది. స్కూల్లో చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ వే త్రూ యాక్టివిటీస్ చేపిస్తున్నారు. త్రూ యాక్టివిటీస్. దీని నుంచి మీరేం నేర్చుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పిల్లలతో ఎలా ఉంటుంది, మీటింగ్ బిహేవియర్, లైక్ ఎవరితో ఎట్లా మాట్లాడాలి, టీచర్స్తో ఎట్లా మాట్లాడాలి. లైక్ ఇంకా వర్క్లో ఏం చేస్తాం అంటే పేరెంట్స్ మీట్ అనేది పెడతాం మంత్లీ. సో పేరెంట్స్ తోటి కూడా మాట్లాడుతా అంటే లైక్ ఎట్లా ఉంది, లైక్ సొసైటీ ఎట్లా ఉంది, మన కమ్యూనిటీ ఎట్లా ఉంది, మేము మా విలేజ్ చేస్తున్నాం కాబట్టి మన విలేజ్ ఇప్పుడు ఎట్లా ఉంది, లైక్ మనం ఎట్లా చేయాలి. సో అలాంటి థాట్స్ లైక్ అలాంటివి నేర్చుకుంటాం. లైక్ మీకు చెప్పాను ముందే సెషన్స్ టైం తీసుకుంటామని, లైక్ టైం మేనేజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ మేము నేర్చుకునే దానిలో. ఇందాక వెదర్ గురించి మెన్షన్ చేశా కాబట్టి చిన్న క్యూరియాసిటీ అన్నమాట నాకు. చెప్పండి సార్, పెద్దపల్లిలో ఎప్పుడు ఇలానే ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు అయితే పెద్దపల్లిలో ఎండలు ఎక్కువ అని. అవునవును, అది కానీ ఇప్పుడు ఇంత సడన్ గా కూల్ గా ఎలా నాకు అర్థం కావట్లేదు. ఇది
నేను కూడా చిన్నప్పుడు చదువుతున్నా, లైక్ సమ్మర్ లో అంటే మాది ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా బాగా ఉంటది, ఎన్టీపీసీ ఉంది, సింగరేణి కోల్ మైన్స్. మా విలేజ్ కు నియర్ 1 కిలోమీటర్ ఉన్నది సింగరేణి ఓపెన్ కస్ట్ ఉంటది, ఓహో ఓపెన్ కస్ట్ 1 మా దగ్గర అయింది. సో అది ఉంటది, లైక్ యాజ్ యూజువల్ ఎఫ్సిఏ ఉంటది, ఇంకా సోలార్ ఉంది మా విలేజ్ దగ్గర. ఇవన్నీ ఉండడం వల్ల వెదర్ అనేది డిఫరెంట్ యాడ్ చేస్తుంది. ఎట్లా అంటే సమ్మర్ టైంలో ఫుల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మన తెలంగాణలో ఖమ్మం తర్వాత మళ్ళీ మన రామగుండం, పెద్దపల్లి, లైక్ ఇప్పుడు మనకు వింటర్ లో కూడా బాగా కూల్ ఉంటుంది. మేబీ నాకు ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు, అదే చూస్తున్నా. చూస్తే ఎండ్ ఉంది ఫుల్, కానీ కూల్ కూడా వస్తుంది. అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. సమ్ టైమ్స్ ఎట్లా అంటే 1 day లోనే రెయిన్ పడుతుంది, మళ్ళీ ఎండేస్తుంది, నైట్ చలిస్తుంది. జరిగినాయి అలా రోజు కూడా చూసాను. అంటే చెప్పలేము అనమాట వెదర్ అనేది ఎలా ఉంటుంది మన పెద్దపల్లిలో. అన్ఎక్స్పెక్టెడ్ చెప్పలేము దాని గురించి. మనం ఏ రోజు ఎట్లుంటుందో మనం ఊహించలేము అసలు. లైక్ మన మనుషులకి యూనిక్ ఫీచర్స్ ఉన్నట్టు ఇలా కొన్ని ఊర్లో కూడా ఇలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. లైక్ ఫర్ పెద్దపల్లి వెదర్ యూనిక్ ఫీచర్. అండ్ ఆల్సో ఇన్ పెద్దపల్లి ఒక విలేజ్ లో ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ అనేది ఉండదు. ఆ విలేజ్ చుట్టూ 4 sides లో 4 కొండలు ఉంటాయి. ఓకే, తొందరగా చీకటి అవుతుంది, ఈవినింగ్ ఉండదంట. సో ఇది నేను విన్నాను పర్సనల్, యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇందాక లైక్ మీరు మెన్షన్ చేశారు కదా పేరెంట్ టీచర్ మీటింగ్ అని, కమ్యూనిటీ అని. ఎగ్జాక్ట్లీ కమ్యూనిటీ అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మన క్యాస్ట్, మన రిలీజియన్, మన అలా అనుకుంటారు. కానీ కమ్యూనిటీ అంటే అది కాదు. మనం ఉండే ప్లేస్, మన చుట్టూ ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నారు. లైక్ మన ఒక సపోజ్ ఒక ఊరు అనుకోండి, అదర్ వార్డ్ అనుకోండి, అది కొంతమంది కమ్యూనిటీ అంటే కొంచెం డిఫరెంట్ థింక్ చేస్తారు. అది కాదు, మనం ఉండే ప్లేస్ లో మనతో ఎంతమంది ఉంటున్నారు, అది కమ్యూనిటీ. ఓకే, సో మీరు ఈ కమ్యూనిటీలో మీరైతే లర్నింగ్ సెంటర్ అని చెప్పారు. అవును, మీ స్కూల్లో పెట్టారు, జుగపల్లి స్కూల్లో. అవును. సో మీ కమ్యూనిటీలో ఉంది అది ఇప్పుడు. అవును, మీరు ఉండేది కూడా అక్కడే. సో అక్కడికి వచ్చే పిల్లలు కూడా మీ కమ్యూనిటీ నుంచి వస్తారు. అవును. అండ్ వాళ్ళ పేరెంట్స్ కి మీరు అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఆల్రెడీ ఒక 2 జరిగినాయి అలాంటి. 2 జరిగింది. లైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? దాని నుంచి ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతమంది ముందు మాట్లాడడం అనేది తక్కువ సార్లు మాట్లాడి, ఇప్పుడు ఒక 2 సార్లు ఎట్లా అంటే మాట్లాడేసరికి ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, లైక్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నేను యూత్, సో నాకు తెలియదు కదా పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారు. మా పేరెంట్స్ ఎట్లా అయినా బాగుండాలని అనుకుంటారు, మా పిల్లలు బాగుండాలని. అందరూ బాగానే ఉండాలనుకుంటారు పేరెంట్స్ అంటే. బట్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే కొన్ని డిఫరెంట్ థాట్స్. కొంతమంది అట్లా వాళ్ళ థింకింగ్ అదన్నీ నేర్చుకున్నాం. మీతో పాటు చాలా మంది చేస్తున్నారు ఇది. అవును, చాలా యూత్, అందరు యూత్ చేస్తున్నారు. అందరు యూత్ ఆల్మోస్ట్. నేను కూడా యూతే. మీరు సో మనలాగా ఇంకా యూత్, ఇంకా యువత అవును ఇలా చేయాలని అనుకుంటున్నావు నువ్వు? డెఫినెట్గా అనుకుంటున్నాను. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేషన్ గురించి మాట్లాడుకుంటే మనది హైలీ పాపులేటెడ్ కంట్రీ. పాపులేషన్ ఎక్కువ ఉంటే కొన్ని గుడ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్స్ ఉన్నాయి. లైక్ యూత్ ఎక్కువ ఉన్నారు, పాపులేషన్ లో యూతే హాఫ్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. బేసిక్ స్కిల్స్ అనేది స్కూళ్ళలో డెవలప్ అవుతుంది. సో అట్లా యూత్ అనే వాళ్ళ లైఫ్ ని ఒక బెటర్ వేలా వెళ్ళలేకపోతున్నారు. సో మేమందరి చైల్డ్ ఏజ్ కంప్లీట్ చేసుకొచ్చాం కదా. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ ని ఒక బెటర్ వేలా వాళ్ళని డెవలప్ చేయాలని. లైక్ ఎందుకనంటే చూస్తున్నాం మా ఊర్లో కూడా ఇప్పుడు 100 మంది యూత్ ఉన్నారు అనుకోండి, అందులో ఒక 20%, 30% మంది జాబ్లోకి వెళ్ళడు, లైక్ గుడ్ శాలరీ, వాళ్ళు చదువుకున్న దానికి హానెస్ట్గా ఉండే, చదువుకున్న దానికి జీతం వచ్చుడు, అంత వచ్చుడు. మిగతా వాళ్ళు ఏంటంటే లేబర్ వర్క్ వెళ్ళడు. సో అవన్నీ ఏంటంటే స్కూల్ లెవెల్లో వాళ్ళు బెటర్గా వాళ్ళు చదవకనో, లైక్ వాళ్ళు నేర్చుకోకనో, ఇంకా వేరే ఏం కారణాల వల్లనో ఇలాంటివి జరిగినాయి. అలాంటివి జరగడం వల్ల వాళ్ళు బేస్మెంట్ని సరిగ్గా బిల్డ్ చేయలేకపోయారు. మాది జరిగింది. సో మేము ఓకే ఉన్నాం, ప్రెసెంట్ అయితే ఓకే ఉన్నాం. ఫ్యూచర్ ఎట్లా ఉండవు మేము కూడా చెప్పలేము. మా వెనకాల జనరేషన్ ముందుకు వస్తున్నారు కదా, వాళ్ళని బెటర్గా జనరేట్ చేయాలి. మనం యూత్, నేను ఒక వర్డ్స్ విన్నా, ఇన్స్పిరేషన్ చూసారా? ఆ వర్డ్స్ ఎప్పుడు అనుకుంటా, మనం యూత్, మన విలేజ్ ఉంటుంది,
మన ఊరిని, మన వాడను, మన ఇంటిని మనం కాకపోతే ఇంకెవరు కాపాడలేదు. So, అవి అలాంటివి మనకి ఇంపార్టెంట్ యూత్ చేంజ్ తీసుకురావడానికి. సో మీరు అంటున్నారు ఇంకా యూత్ రావాలి, ఖచ్చితంగా ఇంకా చేయాలని. ఖచ్చితంగా సో ఏం చేస్తే ఇంకా ఇంకా మనం ఏం చేస్తే ఇంకా యూత్ వస్తారు, ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు టు డెవలప్. బట్ బి వాళ్ళని కావచ్చు, ఫ్యూచర్ జనరేషన్స్ కావచ్చు, వాళ్ళ ఊరు, వాళ్ళ సొసైటీ, వాళ్ళ నేషన్, మన నేషన్. మనం ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే ఇంకా యువత మనలాగా యువత ముందుకు వస్తారు మనతో పని చేయడానికి? మనం ఏం చేయాలి? డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. వై, ఎందుకు, ఇది ఇంపార్టెంట్ అన్న, ఎక్కడికి పోతుంది నేషన్, సో ఇలాంటివి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలి. లైక్ మనం అక్కడికి వెళ్ళి ఒక కమ్యూనిటీలో కొంతమందితో మాట్లాడి వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ పెట్టేసాడు, ఇలాంటివి చెప్పుడు. లైక్ ఒకవేళ వాళ్ళందరూ చదువుకుంటున్నారు, కాలేజీలోకి వెళ్ళడు, కాలేజ్లో మాట్లాడు, కాలేజ్లో సెమినార్స్ తీసుకుండు. లైక్ ఇంకొకటి ఏంటంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ అని కాకుండా ఇది మన రెస్పాన్సిబిలిటీ, మన నేషన్, అలాంటివి వాళ్ళకు తెలిసేస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఓకే, ఖచ్చితంగా ఇలాంటివి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లల నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా నేర్పిస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక బట్ బి అందరు కాకపోవచ్చు, కొంతమంది యూత్ వస్తారని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ గణేష్. యా.